అమెరికాలో బ్యాక్యార్డ్ గార్డెనింగ్, కాలిఫోర్నియా పెరట్లో ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలు ఎలా పెంచాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మరెన్నో చిట్కాలు. వీటన్నిటి సమాహారం విలేఖ్య వనం. విలేఖ్య వనంకి స్వాగతం. మేము గత 6 ఏళ్లుగా కాలిఫోర్నియాలో మా బ్యాక్యార్డ్లో ఇండియన్ కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్నాము. 2020లో చాలా మంది గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో చలి తీవ్రతను బట్టి, బ్యాక్యార్డ్ స్పేస్‌ని బట్టి ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయటానికి 2021లో ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విషయాలు, చిట్కాలు దొరుకుతాయని, నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ సీడ్స్. ముందరగా మనం ఏ సీడ్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సీడ్స్ అన్ని రెడీగా ఉంచుకోవాలి. మీ యూఎస్‌లో వెదర్ జోన్స్‌ని బట్టి, హార్డీ జోన్స్‌ని బట్టి ఒక నెల, 2 నెలలు ముందలగానే సీడ్స్ ఇండోర్ స్టార్ట్ చేసుకుంటే చాలా టైం హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సొరకాయ, గ్రీన్ బీన్స్ వైన్, ఆకాకరకాయ, బీరకాయ, కుదురు చిక్కుడు, వేప, తమ్మకాయ, శంకుపుష్పం, నేతి బీరకాయ ఇండియన్ వెరైటీ, నేతి బీరకాయ చైనీస్ వెరైటీ, బుడకాకర, ఉసిరి, కణుపు చిక్కుడు, కాకరకాయ, రేక్కాయ, చింతకాయ, గ్రీన్ బీన్స్ బుష్, గుమ్మడికాయ, వంకాయ డిఫరెంట్ వెరైటీస్, పచ్చిమిరపకాయ, వంకాయ, సన్ఫ్లవర్, టమాటా, సన్ఫ్లవర్ రెడ్, సన్ఫ్లవర్ డ్వార్ఫ్, పొట్లకాయ, రెడ్ డిసెంబర్. మేము సీడ్ స్టార్టింగ్ మిక్స్ అండ్ కోకోపీట్ రెండిట్లోనూ ట్రై చేస్తున్నాము. ముందుగా కోకోపీట్ మేము ఒక 5 kg బ్లాక్ తీసుకున్నాము. అది చాలా పెద్దగా ఉండడం వల్ల సగమే వాడుకుందామని కట్ చేస్తున్నాం, లేదా చిన్నది బ్రిక్ సైజ్ అయినా కొనుక్కోవచ్చు. కట్ చేసిన సగం ముక్క ఒక పెద్ద టోటే బాక్స్లో పెట్టి వాటర్ పోస్తే కోకోపీట్ అంతా విడిపోతుంది. అది నీళ్లు బాగా పీల్చుకొని ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎలా పొడి పొడిగా అయిందో, నీళ్ళన్నీ పీల్చేసుకుంది. ఇంకొన్ని నీళ్లు పట్టుకుందాం. మొత్తం నీళ్ళన్నీ పీల్చేసుకుంది. ఒకవేళ మొత్తం విడిపోకపోతే మనమే కొంచెం నీళ్లు తగిలేలా పెట్టుకుంటే త్వరగా విడిపోతుంది. చూడండి ఎలా విడిగా అయిపోయిందో. నీళ్లు పీల్చుకున్న కోకోపీట్ని ఎక్స్ట్రా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని పెట్టుకుందాం. ఎక్కువ తడిగా ఉంటే విత్తనాలు కుళ్ళిపోవచ్చు, అందుకని ఎక్స్ట్రా వాటర్ తీసేసి వాడుకోవాలి. చూడండి ఎలా పొడిగా ఉందో. కోకోపీట్ వచ్చేసి రెన్యూబుల్ రిసోర్స్, చాలా ఈజీగా దొరుకుతుంది, కెమికల్ ఫ్రీ. దీనికోసం ప్రత్యేకంగా ప్రాసెసింగ్ అంటూ ఏం లేదు, దాన్ని ప్రత్యేకంగా పెంచాల్సిన పని లేదు. కోకోనట్స్ యొక్క బై ప్రోడక్ట్. ఇంకా పొటాషియం, ఫాస్ఫరస్ ఉండటం వలన రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. కావాలనుకుంటే దీంట్లో పర్లైట్ కానీ వర్మిక్లైట్ కొని కలుపుకోవచ్చు ఏరియేషన్ కోసం. సీడ్ స్టార్టింగ్ మిక్స్ ఇంకో మీడియం విత్తనాలు పెంచడానికి నేను ఇక్కడ మిరకల్ గ్రో సీడ్ స్టార్టింగ్ మిక్స్ వాడుతున్నాను. ఇది పీట్ మాస్ అంటే ఎండిపోయిన నాచుతో చేయబడింది. ఇది హోమ్ డిపో కానీ, లోస్లో కానీ, ఎనీ గార్డెన్ స్టోర్స్లో దొరుకుతుంది. దీంట్లో తెల్లని పలుకుల్ని పర్లైట్ అని చెప్పేసి అంటారు. ఇది ఏరియేషన్కి బాగా ఉపయోగపడుతుంది. సీడ్ స్టార్టింగ్ మిక్స్ని కూడా తడిపి వాడుకోవాలి. నీళ్లు పట్టేసి ఉంచి వాటిని పీల్చుకున్నాక వాడుకోవచ్చు. కానీ నేను ఈ వీడియోలో చూపించడానికి త్వరగా అవ్వటానికి చేత్తో కలుపుతున్నాను. పీట్ మాస్ ఫస్ట్ టైం నీళ్లు తడవటానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి తడిసినాక త్వరగానే నీళ్లు పీల్చుకుంటుంది. ఇది బాగా తడిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడైనా పొడి ఉంటే చూసుకుని మొత్తం అంతా తడిసేలాగా చూసుకోవాలి. ఒకసారి చేత్తో గట్టిగా పిండితే ఎక్కువ నీళ్లు రాకుండా ఉండాలి. చూడండి ఎక్కువ నీళ్ళు లేవు అంటే సరిపడా తడి ఉందని అర్థం. నేను ప్రతిసారి ఈ సీడ్ స్టార్టింగ్ మిక్సే వాడతాను, కానీ ఈసారి కోకోనట్ కాయర్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కోకోనట్ కాయర్ ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నానంటే, పీట్ మాస్ వచ్చేసి తయారవటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అదే కోకోనట్ కాయర్ అయితే కనుక మనకు అంత టైం పట్టదు అండ్ రెడీలీ అవైలబుల్. అందుకని కోకోనట్ కాయర్ యూజ్ చేస్తున్నాను ఈసారి.
ఇవి సోక్ చేసి పెట్టుకున్న సీడ్స్. మీకు ఐస్ ట్రేస్‌లో చూపించిన సీడ్స్‌ని ఇలా గ్లాస్ కంటైనర్స్‌లోకి మార్చుకున్నాను. క్లియర్ గ్లాస్ కంటైనర్స్ కానీ, ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ వాటిని పెయింటర్స్ టేప్‌తో లేబుల్ చేసి పెట్టుకున్నాను. పెయింటర్స్ టేప్ వచ్చేసి ఈజీగా పీల్ ఆఫ్ చేసేయొచ్చు. క్లియర్ గ్లాస్ కంటైనర్స్ ఎందుకన్నాను అంటే, ఒకవేళ ఫంగస్ ఏమైనా పడుతూ ఉంటే ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ మనకి కనిపిస్తా ఉంటదని చెప్పేసి, నీళ్ళొచ్చేసి ప్రతి 12 గంటలకోసారి మార్చుకుంటూ ఉండాలి. నేను వాటిని సుమారుగా 1.5 డేస్ నానపెట్టుంచాను. ఈ ఐస్ ట్రేస్‌లో నానపెట్టిన విత్తనాల్లో నీళ్లు మార్చడం కొంచెం కష్టం గాబట్టి, నేను ఈ సిరింజ్ యూజ్ చేశాను. సిరింజ్‌తో వాటర్‌ని బయటికి లాగేసి, కొత్త వాటర్ యాడ్ చేసుకొని ఆ విధంగా నీళ్లు మార్చుకున్నాను. సీడ్ వయబిలిటీ టెస్ట్. మనం ఈ గ్లాస్‌లో వేసిన విత్తనాలు ఏవి మొలుస్తాయనేది చెప్తున్నాను. ఆల్ ద వే కిందకి వెళ్ళిన సీడ్స్ మాత్రమే ఖచ్చితంగా జర్మినేట్ అవుతాయి. ఇలా పైన తేలుతున్నాయి చూడండి. ఆ పైన తేలిన విత్తనం మొలిసే ఛాన్స్ తక్కువ. దీన్ని సీడ్ ఇమ్మర్షన్ టెస్ట్ అని కానీ, వయబిలిటీ టెస్ట్ అని కానీ అంటారు. ఆల్ ద వే కిందకి వెళ్ళిన విత్తనాలు మాత్రమే మొలుస్తాయి. ఇప్పుడు సీడ్ స్టార్టింగ్ మిక్స్‌ని ఈ సీడ్ స్టార్టింగ్ సెల్స్‌లో నింపుకుంటున్నాను. అది కొంచెం మరీ వదులుగా కాకుండా కొంచెం కాంపాక్ట్ చేస్తూ నింపుకోవాలి. ప్రస్తుతానికి ఒక సెల్ నింపుతున్నాను నేను కొంచెం నొక్కుతూ, సాయిల్ లోపలికి పుష్ చేస్తూ. ఈ విధంగానే అన్నిటిని నింపుకోవాలి. కొంచెం గ్యాప్ అట్టి పెడుతున్నాను. దీంట్లో ఒక్కొక్క సెల్‌లో 2 సీడ్స్ పెట్టుకుంటూ వస్తున్నాను నేను. ఒకటి కాపోతే ఇంకోటైనా జర్మినేట్ అవుతుందనే ఉద్దేశంతో అలా చేస్తున్నాను. ఒకవేళ 2 పెరిగితే మంచిది. 2 పెట్టేసుకొని పెంచుకోవచ్చు. అలానే మిగతా వాటిల్లో కూడా 2 సీడ్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. అలా పెట్టుకున్నాక అన్నిట్లో పెట్టుకున్నాక వాటిని మళ్ళీ కొంచెం కొంచెం సాయిల్‌తో కవర్ చేసుకుంటూ రావాలి. అదెలా అంటే 1/4 ఇంచ్ డెప్త్ ఉండేలాగా చూడాలి. ఇలా సాయిల్‌తో కవర్ చేసుకుంటున్నాను అన్నిటిని కూడా. అలా ఫిల్ చేయటం ఇలా ట్విక్స్ ఏమైనా వస్తే కనుక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలా ఫిల్ చేసుకున్న వాటిని అది ఏ వెరైటీయో చూసుకొని ఆ లేబుల్ కూడా వెంటనే పెట్టేసుకుంటే మనకు తర్వాత కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. సేమ్ అలానే కోకోపీట్ కూడా సీడ్ స్టార్టింగ్ సెల్స్‌లో ఫిల్ చేసి సీడ్స్ పెట్టుకుంటాను. సేమ్ అలానే కాంపాక్ట్‌గా నొక్కుంటూ కొంచెం గ్యాప్ అట్టి పెట్టి వాటిలో సీడ్స్ పెడతాను. ఇలా సీడ్ స్టార్టింగ్ మిక్స్, కోకోపీట్ రెండిట్లోనూ సీడ్ స్టార్టింగ్ సెల్స్‌లో నింపుకొని విత్తనాలు పెట్టుకొని లేబుల్ చేసి పెట్టుకున్నాను. మేము టొమాటోస్ కొంచెం ఎక్కువే కన్జ్యూమ్ చేసుకుంటాము. సుమారుగా ఒక 6-10 దాకా మొక్కలు కావాల్సొస్తాయి. అవి సీడ్ స్టార్టింగ్ సెల్స్‌లో కాకుండా అవి ఎక్కువైపోతాయని చెప్పేసి అలా 4 ఇంచ్ పాట్స్‌లో పెట్టుకుంటాము. దీంట్లోని సీడ్ సాయిల్ నింపేసుకొని దాంట్లోనే డైరెక్ట్‌గా పెట్టేసి పెరిగినాక ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాను విడివిడిగా తీసి. అదే బీరకాయలు లాంటివి ఏంటంటే వైన్స్ అవ్వటం మూలాన విడిగా తీస్తే సర్వైవ్ అవ్వలేవు. టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి అట్లా దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు సీడ్ స్టార్టింగ్ మిక్స్‌తో నింపుకుందాము. కొంచెం గ్యాప్ అట్టి పెట్టి విత్తనాలు పెట్టుకోవడానికి గ్యాప్ అట్టి పెట్టి ఈ విత్తనాలు ఆల్మోస్ట్ 1½ డే నానటం మూలాన ఆల్మోస్ట్ జర్మినేట్ అయిపోతున్నాయి. ఆ తెల్లగా కనిపించేదే మొలక. ఇవి టమాటా విత్తనాలు. వాటిని ఇప్పుడు సీడ్ స్టార్టింగ్ మిక్స్‌లో పెట్టుకుందాం. టమాటా విత్తనాలని ఆ సీడ్ స్టార్టింగ్ మిక్స్‌లో పెట్టుకుందాము. అవన్నీ ఏసేసి కొంచెం విడివిడిగా కొంచెం దూరం దూరంగా జరిపేసేసి వాటిపైన కొంచెం సాయిల్ పెట్టేసి కవర్ చేసేద్దాం. లైట్‌గా సాయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే అవి కవర్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. సీడ్ స్టార్టింగ్ సెల్స్ అన్నీ ట్రేలో పెట్టుకొని ఎప్పుడూ పైనుంచి వాటర్ చేయకూడదు. ఎప్పుడూ బాటమ్ నుంచే వాటర్ చేయాలి. ఆటోమేటిక్‌గా సాయిల్, రూట్స్ వాటిని పైకి లాక్కుంటాయి వాటర్‌ని. అలా ట్రేలోనే వాటర్ పట్టుకోవాలి మనం.
సీడ్లింగ్స్ అరేంజ్ చేయడానికి ఒక ప్లాస్టిక్ స్టాండ్ పెట్టుకున్నాము. వాటికి లైట్స్ వేలాడదీసాము. ఇవొచ్చేసి కోడా 46 ఇంచ్ ఎల్ఈడీ లింకబుల్ లైట్స్. ఇవేంటంటే చైన్స్‌తో సహా వచ్చాయి. సో, సీడ్లింగ్స్‌కి దగ్గరగా లైట్ లేకపోతే గనక అవి లెగ్గీ సీడ్లింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని దగ్గరగా పెట్టుకొని సీడ్లింగ్స్ పెరిగే కొద్దీ ఆ హైట్ పెంచుకుంటూ ఎళ్తాము. హైట్ పెరిగే కొద్దీ. ఇలా గ్రో లైట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటికి ఎల్ఈడీ లైట్స్‌కి మాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు. 2 ఒక విధంగా పనిచేస్తున్నాయి. పైగా ఎల్ఈడీ లైట్స్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇవొచ్చేసి మేము కాస్ట్‌కోలో కొన్నాము ఈ ఎల్ఈడీ లైట్స్‌ని. ఒక్కో ర్యాక్‌లో 2 ట్రేస్ పెడతాం మేము. 2 ట్రేస్ పక్క పక్కనే అరేంజ్ చేసుకుంటాము. సీడ్లింగ్స్‌కి లైట్‌తో పాటు టెంపరేచర్ కూడా కావాలి. అందుకని ఒక థర్మామీటర్ పెట్టాము. ఇక్కడ మేము ఎంతుందో టెంపరేచర్ ట్రాక్ చేసుకోవటానికి. మేమొచ్చేసి ఇంట్లోనే అరేంజ్ చేయటం మూలాన సెంట్రల్ హీటింగ్ ఉంది మాకు. సో, అది సరిపోతుంది. ఇప్పుడు పెట్టిన విత్తనాలు మొలక రావటానికి ఒక 2 వారాలు టైం పడుతుంది. ఆ మొలక వచ్చిన మొక్కల్ని ఎట్లా పెద్ద వాటిలోకి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి అనేది వచ్చే వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు.